దెబ్బ తగిలింది. భరణి బంధాల్లో ఇరుక్కుపోయిన భరణికి వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఓటింగ్లో ఆయన కోల్పోయాడు. అష్యూరెన్స్ ఇవ్వగలరా? మాధురి ఎటువంటి రిలేషన్లోకి వెళ్లకుండా, ఐఎమ్ కోటింగ్ అగైన్, మాధురి ఎటువంటి రిలేషన్లోకి వెళ్లకుండా మీ మాధురిగానే బయటకు వస్తుందని చెప్పి నమ్మకంగా చెప్పగలరా? చూడండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇక్కడ అడుగుతారులేండి. ఈ 90 రోజుల తర్వాత రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ పాత ఫ్యామిలీకి వెళ్ళిపోతారు. పాత దువ్వాడ శ్రీనివాస్ ని చూస్తాం. మాధురి దూరం అయిపోతుంది, నిజస్వరూపం బయటపడుతుంది. ఇది నేను చూస్తున్నా, ట్రోల్స్ చూస్తున్నా. నేను చూడటం లేదని ట్రోలర్స్ అనుకోవచ్చు, నేను ప్రతిదీ చూస్తున్నా. నేనేం చిన్నపిల్లోడిని కాదు, అమాయకుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బిఎల్, అందులో ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాల అనుభవం రాజకీయాల్లో. ఎవరేంటో నాకు తెలుసు, నా కుటుంబం ఏంటో, నేనేంటో, మాధురికి నాకు ఇప్పుడున్నటువంటి సంబంధాలు, రిలేషన్స్ ఏంటో, మేము ఎలా ఉంటున్నాము. ఎవడో రోడ్డు మీద పోయేవాడు చెబితే అర్థం చేసుకునే బ్రెయిన్ కాదు, మాకు అన్నీ ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు చాలా బ్రహ్మాండంగా మేము ఉన్నాం. ఎక్కడ ఎవరికి నష్టం లేని రీతిలో మేము ముందుకు వెళ్తున్న దానిలో రిలేషన్స్ గురించి మాట్లాడితే, రిలేషన్స్ మీద ఖండించుకొని అడుగు పెట్టినటువంటి మాధురి, మాకు రిలేషన్స్ కాదు, మేము గేమ్ ఆడతాం. గేమ్ చేసే దానిలో, అరే తమ్ముడు వంట ఉండే, ఇప్పుడు కిచెన్ మాధురి చూస్తున్నారు, అలాగే వంట పని కూడా మాధురి చూస్తున్నారు, స్టోర్ కూడా మాధురికి అప్పచెప్పేటప్పుడు ఆ కుర్రాడు అక్కడ ఉంటాడు, తమ్ముడు ఇది కొంచెం కడిగేసి పెట్టేరా, అమ్మా ఇది క్లియర్ చేసారా. ఒక్కోసారి చూస్తున్నారు మీరు, పిల్లలు అని పిలుస్తుంటాను, పిల్లలు అని పిలుస్తుంది. పిల్లలు అని ఎందుకు పిలుస్తుంది అంటే, తను 35 సంవత్సరాలు, ఇప్పుడు 35-36 సంవత్సరాలు అవుతుంది తనకి. అక్కడ ఉండే వాళ్ళందరూ తనకన్నా చిన్నవాళ్ళు. పిల్లలు అని పిలిచి వాళ్ళతో కలిసి పని చేయించేయడం అనేది ఒక గేమ్ స్ట్రాటజీ. బట్ అదే గేమ్ స్ట్రాటజీ కానీ తల్లి తండ్రి అనుకోవడం, లవర్స్ అనుకోవటం. పవన్ అడిగితే అంత ఇష్యూ చేయాలా? ఎవరు? కళ్యాణ్ కళ్యాణ్కి సంబంధించి అంత ఇష్యూ చేయాలా? ఒక కూర కోసం అడిగితే కూర్చోడంటే కూర్చోవాలా, నేను అరగంట వెయిట్ చేస్తా అవసరమా కదా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను అనటం కన్నా, ఒకరోజు ఇమాన్యుల్ పక్కన సాయి శ్రీనివాస్ ఇద్దరు కూర్చున్నారు. మాధురి గారు వెళ్ళిపోతుంటే ఇమాన్యుల్ అడుగుతున్నాడు, ఏంటి మేడం ఏదో మనం ఎలా అనుకుంటే, మేడం ఏంటి అందరినీ బెదరగొట్టేసి ఎలా మాట్లాడతారేంటి అని ఇమాన్యుల్ అంటే, శ్రీనివాస్ అంటున్నాడు, ఆవిడ తీరే అంతన్నా, ఆవిడ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి దడేల్మని గుద్దేటట్టు మాట్లాడతారు. ముందు నేను అలాగే అనుకున్నాను, రాను ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. మొన్నను కూడా అంటున్నాడు, మా అమ్మ కూడా చాలా కోపంగా మాట్లాడతారమ్మా, మీలాగే మాట్లాడతారు. మీకు ముందు నేను వ్యతిరేకించాను, గేమ్లో మీకు నేను తీసుకోలేదు, కానీ మీ తీరు చూసిన తర్వాత మా అమ్మ కూడా ఇలాగే మాట్లాడుతుంటారు, మీరు అలాగే నాకు కనిపించారు అని సాయి శ్రీనివాసు వేరే డిస్కషన్స్లో అనుకున్నారు. అంటే ఇక్కడ ఏమైందో అర్థమైంది మాధురి గురించి. ఇంకో మాట కూడా అన్నాడు సాయి, ఒక్క నిమిషం ఇంకో మాట కూడా అన్నాడు సాయి శ్రీనివాస్ అన్న, మీరు 35 రోజుల నుంచి ఇందులో ఉన్నారు, మాధురి గారు బయట చూసి వచ్చారు 35 రోజులు, బయట చూసి వచ్చిన రియాక్షనే ఇది అని సాయి శ్రీనివాస్ ఇమాన్యుల్తో అన్నాడు. ఎస్, దట్స్ రైట్, చిన్నపిల్లడైనా బాగా చెప్పాడు. 35 రోజులుగా మాకు ఒక ఇంప్రెషన్ ఉంది. ఏంటి కళ్యాణి రిలేషన్స్? ఒకవైపు భరణి, రెండో వైపు కళ్యాణ్, ఆడవాళ్ళ మీద చేతులు వేయటం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం చేస్తున్నాడు. తన కోపం ఉంది, ఇన్బిల్ట్ ఈ 35 రోజుల సీన్ బ్రెయిన్లో ఉంది. ఉండే కూర్చోండి అని చైర్ లాగేటప్పుడు, ఎందుకు చైర్ కూర్చుంటే మాట్లాడు అని అన్నారు. ఇవ్వాలి, ఆ రకంగా ఇవ్వాలి. 35 డేస్లో బయట చూసిన దానికి మీనింగ్ వేరే. నాగార్జున గారు కూడా ఒక మాట అన్నారు రివ్యూలో, మాధురి మీరు అడిగినది ఏ మాట అడిగినా తప్పేం లేదు, మీ మాటల్లో తప్పు లేదు, కానీ ఆయన అడిగే తీరు ఉంది చూసారా, ఆ తీరు కొంచెం మార్చుకుంటే, రాత్రి నిద్ర లేదు అని చెప్పేటప్పుడు కూడా కొంచెం మార్చుకుంటే, మిమ్మల్ని తాకేవాడే లేడు, మిమ్మల్ని పట్టేవారే లేరు, మీరు ఎంత అందడానికైనా ఎక్కుతారు, చిన్నదమ్మా మార్చుకోండి. అందుకే కదా బిగ్ బాస్ హౌస్, అలాంటి మార్పులు తెలుసుకోవటానికే కదా అని మార్పు వస్తుందని చెప్పి. అంటే మాధురి